ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్గా నియమించబడినటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు గతంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకి మన ప్రభుత్వంలో ఇన్ఛార్జ్ మంత్రిగా వ్యవహరించినటువంటి మన ప్రాంతంతో ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంతో ఆయనకున్నటువంటి సంబంధాలు పరిచయాలు ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి అవగాహన ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని గౌరవ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీ కురసాల కన్నబాబు గారిని మన ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ రీజనల్ కోఆర్డినేటర్గా నియమించిన తర్వాత మొట్టమొదటిసారిగా మన విశాఖపట్నం జిల్లాకు విచ్చేసి మన పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలందరినీ కూడా ఒకసారి కలవాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మనం ముందుకు రావడం జరిగింది. గడిచినటువంటి సంవత్సరం జరిగినటువంటి ఎన్నికల తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలు, గడిచినటువంటి సంవత్సరం జరిగినటువంటి ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు, తరువాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలు ఇవన్నీ కూడా మళ్ళీ కొత్తగా మీ అందరికీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఏదేమైనప్పటికీ గతంలో జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా గౌరవ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పరిగణలో తీసుకొని ముఖ్యంగా పార్టీ నాయకుల తాలూకా అభిమతాన్ని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా ఆలోచనలు అన్ని కూడా పరిగణలో తీసుకొని ముఖ్యంగా ఈ ప్రాంతంతో సత్సంబంధాలు, మళ్ళీ రేపు రానటువంటి కాలంలో పార్టీ విజయానికి సంబంధించినటువంటి ప్రణాళికల్లో ముఖ్య పాత్ర పోషించగలరన్నటువంటి ఉద్దేశంతో మరి పెద్దలు కన్నబాబు గారిని ఈరోజు మన ప్రాంతానికి రీజనల్ కోఆర్డినేటర్గా వారు నియమించడం జరిగింది. దాదాపు 3 దశాబ్దాలుగా వారికి ఉన్నటువంటి రాజకీయాల పట్ల వారికి ఉన్నటువంటి అవగాహన, దాదాపు 20 సంవత్సరాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో వారికి ఉన్నటువంటి అనుభవం, గడిచినటువంటి ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో విజయం సాధించి మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం, ఇవన్నీ కూడా రేపు రానటువంటి కాలంలో వారి అనుభవాన్ని మన ప్రాంతంలో ఉన్నటువంటి పార్టీ బలోపేతానికి, విజయానికి వారు పూర్తి స్థాయి మద్దతునిస్తారని చెప్పి కూడా అందరం కూడా ఆశిస్తూ ఉన్నాం. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రముఖంగా ఉన్నటువంటి ముఖ్య నేతలు పెద్దలు రాష్ట్ర శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు కానీ, లేదా సీనియర్ మంత్రి అయినటువంటి పెద్దలు ధర్మాన ప్రసాదరావు గారు, అలాగే మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు కృష్ణదాస్ గారు, అలాగే తమ్మినేని సీతారామ గారు, ఇలాగ అనేక మంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పార్టీ ముఖ్య నేతలందరినీ కూడా కలుపుకొని ఈ ప్రాంతంలో, ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో మన పార్టీ బలోపేతం అయ్యి విజయం సాధిస్తే రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయం అనేటువంటి విషయం కొత్తగా మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే గతంలో ఏ రాజకీయ పార్టీ కన్నా ఉత్తరాంధ్రలో ఏ రాజకీయ పార్టీ అయితే ఎక్కువ సీట్లు విజయం సాధిస్తుందో ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి సందర్భాలు గత 40-50 సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం. తప్పకుండా ఉత్తరాంధ్ర అనేటువంటిది ముఖ్యంగా మన పార్టీ రేపు మళ్ళీ అధికారంలోకి రావడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది అనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. సో తప్పకుండా రానటువంటి కాలంలో బలమైనటువంటి నాయకత్వాన్ని ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో, విశాఖపట్నం జిల్లాలో భీమిలి దగ్గర నుంచి మొన్ననే పెద్దలు చిన్నశ్రీని గారిని భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా, అలాగే ఈరోజు దక్షిణ నియోజకవర్గానికి గణేష్ కుమార్ గారు కానీ, ఉత్తర నియోజకవర్గానికి అలాగే కేకే రాజు గారు కానీ, లేదా పశ్చిమ నియోజకవర్గానికి విజయప్రసాద్ గారు, గాజువాక్య దేవన్, అలాగే తూర్పు నియోజకవర్గానికి సంబంధించి కూడా త్వరలోనే నాయకుడు నిర్ణయం తీసుకుంటారు. ఇవన్నీ కూడా రానటువంటి కాలంలో పార్టీ బలోపేతానికి ఉపయోగిస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే అనుబంధ విభాగాలకు సంబంధించినటువంటి నియామకాలు, అలాగే పార్టీ జిల్లా కమిటీకి సంబంధించినటువంటి నియామకాలు ఇవన్నీ కూడా పూర్తి చేసుకున్నాం. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకునేటువంటి దిశగా ముందడుగు వేస్తా ఉన్నాం. రానటువంటి కాలంలో పెద్దలు కన్నబాబు గారి తాలూకు సలహాలు సూచనల మేరకు పార్టీ
బలోపేతానికి సంబంధించినటువంటి విషయాలు కూడా అన్ని పరిగణలో తీసుకొని తప్పకుండా విజయం సాధించే విజయం వైపు మన అడుగులు ముందుకేద్దాం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ రానటువంటి కాలంలో ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకునేటువంటి దిశగా ముందడుగు వేద్దాం. దానికి అందరి సహకారం, మీ అందరి సహకారం, ముఖ్యంగా కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరు కూడా రానటువంటి కాలంలో వార్డు డివిజన్ పార్టీ అధ్యక్షుల నియామకాలు కానీ లేదా వార్డు కమిటీలకు సంబంధించి కానీ మిగిలిన అనుబంధ విభాగాలకు సంబంధించినటువంటి నియామకాలు కానీ ఇవన్నీ కూడా మరో 2-3 నెలల్లో పూర్తి చేసుకొని పార్టీ బలోపేతానికి సంస్థాగతంగా అడుగులు వేస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రానటువంటి కాలంలో మరి పెద్దలు కన్నబాబు గారితో అన్ని నియోజకవర్గాల్లో కూడా, ఎందుకంటే గతంలో కూడా ఒక నిర్ణయం నియోజకవర్గ సమన్వయకర్తలు అందరూ కూడా కలిసి మాట్లాడుకున్నప్పుడు కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. ప్రతి నెల ఒక నియోజకవర్గం, అంటే జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ప్రతి నెల ఒక నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం పెట్టాలని చెప్పి ఒక ఆలోచన చేశాం. ఒక టర్న్ అయ్యేసరికి మళ్ళీ 6 నెలలకు ఒకసారి మళ్ళీ ఆ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం, ప్రతి 6 నెలలకు ఒకసారి జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశం, ఇవన్నీ కూడా కొన్ని ఆలోచనలు చేస్తాం, వారి ముందు పెడతాం. దానికి సంబంధించినటువంటి చేర్పులు మార్పులకు సంబంధించినటువంటి విషయాలు కూడా వారి సలహాలు సూచనలు తీసుకుంటాం. అన్ని సమావేశాలకి వారు కూడా హాజరయ్యేటువంటి విధంగా ప్రణాళిక కూడా చూసుకొని తప్పకుండా బలోపేతం చేసుకునేటువంటి దిశగా, ఎందుకంటే మేజర్ ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి మేజర్ హబ్ అయినటువంటి విశాఖపట్నానికి ఇది ఇవ్వాలని పెద్దలు భీమిని నియోజకవర్గ సమన్వయకర్త, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ అయినటువంటి చంద్రశేఖర్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా రానటువంటి కాలంలో మిగిలినటువంటి అన్ని అంశాలన్నింటి కూడా పార్టీకి సంబంధించి పరిగణలో తీసుకొని పార్టీ విజయం వైపు ముందుకు తీసుకెళ్లేటువంటి దానికి వారి సహాయ సహకారాలు అన్ని రకాలుగా అందించాలని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి వారిని కోరుకుంటూ